ఎమ్మెల్సీ కవిత గారు ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి ఆమె చాలా భాషలు చేసింది. నిజంగానే కవిత గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మీ నాయన ఏం చేసిండో చెప్పాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రజలకి మీరు క్షమాపణ చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత మీకు ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మా కుటుంబం పైన, మా పార్టీ పైన, కేసీఆర్ గారి పైన పడి ఏడవం తప్ప రేవంత్ రెడ్డి గారు చేసేది ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నది. ఇవాళ అనుముల కుటుంబమా, కేసీఆర్ గారి కుటుంబమా, ఎవరు ఏంటో తెలుసుకుందామా, ఎవరు ఎలాంటి తప్పులు చేస్తున్నారో తెలుసుకుందామని చాలా మాట్లాడినారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లకు కట్టుబడి ఉంటుందట. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు నేను ఎల్లెదలుంటే కంపల్సరీగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలకు చెప్పిపోయేదని ఆమె తెలియజేస్తున్నారు. తెలుసు అందరికీ. మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ గారిని, కొద్దిమంది మంత్రులని, ఎమ్మెల్యేలని ప్రగతి భవన్ గేట్ గాడికి పిలిచి లోపలికి తీసుకోలేనటువంటి ఆనవాళ్ళు కూడా ఈ సమాజం మర్చిపోలే. ఇంకా ఎవరిని ఎట్లా అవమానపరిచారో ఈ సమాజం మర్చిపోలే. తెలంగాణ యుద్ధ నౌకగా ఉన్న గద్దర్ని పిలిచి ఎండలో నిలబెట్టి మీరు అపాయింట్మెంట్ ఇవ్వని ఇది కూడా ఈ సమాజం మర్చిపోలే. ఇవాళ మీరు శుద్ధులు చెప్తే ఎట్లా, గురువింద సామద లెక్క ఇవాళ దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా, సంపినోడే సంతాపం తెలిపినట్టుగా ఈ 10 సంవత్సరాలు మీరు చేయని విధ్వంసం ఏంటి? ఈ 10 సంవత్సరాలు మీరు చేయనటువంటి పనులేంటి? ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారు, ప్రజల హక్కులను కాలరాశారు, ప్రశ్నించే గొంతుకలను నొక్కారు, ఇవాళ భూములను కబ్జా చేశారు. ఇవాళ మీరు ఒకటా రెండా అధికారాన్ని అడ్డు పెట్టుకొని పూర్తిగా దుర్వినియోగం చేశారు. ఇంకో మాట మాట్లాడినారు, ఏంటది? అహంకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి అట. ఈ సమాజానికి తెలుసు అసలు మీరు ఓడిపోవడానికి కారణమే మీ కుటుంబానికి ఉన్న అహంకారం. ఇవాళ అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఎవరు ఉన్నారంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యులని ఎవరు ఇంత చిన్న పోరని అడిగిన తెలంగాణలో చెప్తారు. ఇవాళ ఇప్పటికీ కూడా ఆ బలుపు ఓలే. ఇప్పటికి కూడా మీ అన్నకి ఇంకా అసలు అది తగ్గనే లేదు. నీకైనా, మీ అన్నకైనా, మీ బావకైనా, మీ నాయనకైనా నిజంగానే మీరు అహంకారం వదులుకుంటే ఇవాళ తెలంగాణ ప్రజల మధ్యలో తిరిగి ఉండేవాళ్ళు. మీ నాయన ఇప్పటిదాకా ఫామ్ హౌస్కి రాకుండా ఫామ్ హౌస్లోనే ఉన్నాడంటే కారణం ఆ అహంకారమే. నేనేంది రేవంత్ రెడ్డి ముందు పోయి మాట్లాడేదేంది, నేనా రేవంత్ రెడ్డికి చెప్పేది సమాధానం అనే విధంగా నీ అహంకారంతోనే ఇవాళ ఈ తెలంగాణ సమాజానికి గతంలో నష్టం చేశారు, ఇప్పుడు కూడా ఇంకా నష్టం చేస్తూనే ఉన్నారు. ఇక మూడో అంశం, ఎస్ఎల్బీసీకి సంబంధించి అక్కడ జరిగినటువంటి ఇష్యూని కూడా మీరు దాన్ని రాజకీయ కోణంలో వాడుకునే పబ్బం గడుపుకునేటువంటి పని చేస్తున్నారు. మీకు సిగ్గు అనిపిస్తలేదని అడుగుతున్నాను నేను. ఎస్ఎల్బీసీ జరిగినటువంటి విషయాన్ని ఆనాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా, ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి మా సోదరులు దాసో శ్రవణన్న చేసినటువంటి ఆనాడు మేమందరం కలిసి చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎస్ఎల్బీసీకి సంబంధించి ఏం చెప్పింది? 3,890 కోట్లు మేము ఖర్చు పెట్టినాం ఎస్ఎల్బీసీకి అని చెప్పినారు. మరి 3,890 కోట్లు 3,890 కోట్లు ఖర్చు పెడితే మరి ఎందుకు పూర్తి కాలేదు? ఆనాడు ఈ ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ అనేది 2004లో కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు అక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల యొక్క, ప్రజా సంఘాల యొక్క చొరవతోన ఆ కార్యక్రమం మొదలైంది. దాదాపు 43 కిలోమీటర్లో ఏషియాలోని అతిపెద్ద సొరంగం, అతిపెద్ద టనల్ ప్రాజెక్టుగా దీనికి పేరుండింది. ఇవాళ ఈ ప్రాజెక్టు డిజైన్ని దాదాపు 3,70,000 ఎకరాలకి డిజైన్ చేసినటువంటి ఎస్ఎల్బీసీది. దీనికి 1,828 కోట్ల రూపాయలు ఆనాడు కాంగ్రెస్ ఖర్చు పెట్టి దాదాపు 54% కంప్లీట్ చేసింది. సో ఇలాంటి ప్రాజెక్టుని మీరు వచ్చిన తర్వాత పూర్తిగా ఆ రోజు జరిగినటువంటి దాంట్లో ఈ టన్నలు బోరింగ్ మిషన్గా అయిపోయింది అని చెప్పేసి దీనిని ఏం చేస్తున్నారు? శ్రీశైలం నక్కలగండి మరియు నక్కలగండి నుంచి పెండిపాకల ప్రపంచంలో అతిపెద్ద సొరంగ నిర్మాణంగా ఉన్నటువంటి దీనిని టీబీఎం టెక్నాలజీ వాడి దీనిని జేపీ ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది. ఈ ప్రాజెక్టుకి ఒక రోజుకి 500 మీటర్ల వరకు తవ్వాలి అని చెప్పేసి ఆ రోజు దీనికి ప్రతిపాదనలుంటే అక్కడ 100 నుంచి 150 మీటర్ల కన్నా ఎక్కువగా తవ్వకం జరగలేదు కాబట్టి ప్రాజెక్ట్ అన్నది లేట్ అయ్యింది. అటవీ శాఖ కనీసం మిషన్ చడిసప్పుడు కావద్దు, కనీసం డ్రింకింగ్ వాటర్ కోసం కూడా ఎలాంటి బోర్ కూడా వేసుకోవద్దని చెప్పేసి ఆనాడు అటవీ శాఖ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ప్రాజెక్టు లేట్ అయ్యింది. తర్వాత మీరు అంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే కర్నూలు వరదలు వచ్చినప్పుడు శ్రీశైలం జలాలు టన్నల్లోకి రావడంతో 200 కోట్ల రూపాయల నష్టం జరిగింది ఆ మిషన్లు చెడిపోవడం ద్వారా. సో దీనికి నష్టం వాటిల్ని మీరు
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జేపీ సంస్థ ఏం చెప్పింది, దీని యొక్క అంచనాలు పెంచి మాకు ఇవ్వండి అని చెప్పేసి దీని ఎస్కలేషన్ కాస్ట్ 2012 నుంచి అంచనా వేయమని చెప్పేసి ఇచ్చింది. సో ఇలా ఈ ప్రాజెక్టుని పూర్తిగా మీరు పక్కన పెట్టి దీని గురించి ఏమీ ఆలోచించకుండా మేము 3890 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాటలు మరి అవి ఎవరి జేబుల్లోకి పోయినాయని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఆయన 13 కిలోమీటర్లు మేము దీనిని 13 కిలోమీటర్ల వరకు మేము తొమ్మినమని హరీష్ రావు గారు కూడా మాట్లాడుతున్నారు. మరి ఏమైంది తొమ్మితే? అవి ఎక్కడ పోయింది? అది ఎందుకు ఆ బేరింగ్లు అంతా కూడా తుప్పుపట్టిపోయినాయి? ఇవాళ ప్రమాదానికి కారణం ఏంటి? ఇవాళ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి పూర్తిగా నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రులు కోమటిరెడ్డి అన్న కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఇవాళ అక్కడే ఒక సాహసం చేస్తూ మహబూబ్నగర్కి సంబంధించినటువంటి ఆ జిల్లా మంత్రిగా అక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించినటువంటి జూపల్లి కృష్ణారావు గారు ఇన్సిడెంట్ జరగగానే ఇమ్మీడియట్ అక్కడికి వెళ్ళి ఆ సొరంగం లోపలికి వెళ్ళి ఒక సాహసమైనటువంటి కార్యక్రమం చేసి అసలు నిజంగా ఏం జరిగింది, వాళ్ళకి ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి పూర్తి పర్యవేక్షణ చేసినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.